భరతమాత ఒడిలో నడయాడిన బాపట్ల సైనికుడు రజ్జు భాష గుండెపోటుతో హఠాత్ మరణం చెందటం బాపట్ల ప్రాంత వాసుల్ని కలచివేసింది. సైనికుడు రజ్జు భాషకు కడసారి కన్నీటి వీడుకోలు పలికారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 42 సంవత్సరాల భాష సైనికుడిగా దేశ సేవలో పునరంకితమై పనిచేస్తున్నారు. బాపట్ల డ్రైవర్స్ కాలనీకి చెందిన భాష గుండెపోటుతో తాను పనిచేస్తున్న జమ్మూ కాశ్మీర్లో హఠాత్ మరణం చెందారు. దేశ సేవలో నేను సైతం అంటూ ఎన్నో కీలక సమయాల్లో భాష అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు సైనిక అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్స్ కాలనీ నుండి బాపట్ల ఇస్లాంపేట వరకు పార్థివ దేహాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. చిన్న వయసులోనే ఆర్మీ జవానుగా సేవలందించిన భాష హఠాన్ మరణం చెందడం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఓదార్చారు. దేశ సేవలో అంకితమై తమ బిడ్డ ఎంతో పేరు గడించారని ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతి చెందిన సైనికుడికి జోహార్లు అర్పిస్తూ దేశభక్తిని చాటుతూ పట్టణంలో పార్థివ దేహానికి ఊరేగింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రత్యేకమైన సంతాప సందేశాన్ని పంపారు. సార్ మీకు చెప్తే అర్థం కావట్లేదా? వాళ్ళకు మీకు గ్యాప్ ఉండకూడదు మధ్యలో. సార్ थोड़ा బాపట్ల ఈరోజు ఒక మంచి సైనికుడిని కోల్పోయింది. బాపట్ల నియోజకవర్గంలో బావపురి కాలనీకి సంబంధించి రజ్జు భాష అనే ఒక 42 రజ్జు భాష ఒక ఇండియన్ ఆర్మీలో మంచి సైనికుడు. ఆయన ఈరోజు బాపట్లో లేకపోవటం అనేది వాళ్ళ తల్లిదండ్రులకి, ఈ చిన్న బాబు వాళ్ళ అబ్బాయి చాలా బాధాకరం. హార్ట్ స్ట్రోక్ రావటం, చనిపోవటం. దీనికి ఇండియన్ ఆర్మీలో ఉంటూ దేశానికి సేవలు అందించడం, ఇండియన్ ఆర్మీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత బాగా గౌరవిస్తారో మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు, అధికారులు మరియు ఇక్కడ ప్రోటోకాల్ మొత్తం కూడా ఆయన కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది. దానికి నేను కూడా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఇండియన్ ఆర్మీలో రజ్జు భాష బాపట్ల కుర్రోడు చనిపోవటం అనేది మేము విషాదంలో ఉన్నాం. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. జోహారు రజ్జు భాష అంటూ, అమర్ రహే రజ్జు భాష అంటూ మేమందరం నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం బాధాకరం అయినా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందించడమే కాకుండా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు అధికారికంగా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను.
ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి రాబోయే రోజులని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. శంకర్ जितना भी अभी नीचे आ जा जो है अमर है జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ బాపట్ల ఈరోజు ఇక్కడ బాపట్ల జిల్లాలో మరి ఆర్మీలో పనిచేస్తూ షేక్ సజ్జు బాషా మరి 4వ తేదీన జమ్మూ కాశ్మీర్లో గుండుపోటుతోటి మరి విధులు నిర్వహించేటప్పుడు మరణించారు. ఆయన వీర మరణం పొందారు. మరి వాళ్ళ కుటుంబము మరి చాలా శోకంలో ఉంది. మరి గవర్నమెంట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రేషియా, తర్వాత ఒక 300 గజాల ఇరు స్థలము మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కంపాషనేట్ అపాయింట్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి ఇస్తాము. సో మేము అవన్నీను జిల్లా సైనిక్ బోర్డు కలెక్టర్ ద్వారా ఆ ఫైల్స్ అన్నీ మేము సరఫరా చేసి మరి వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ అందజేస్తాము. ఈ కుటుంబానికి మరి మా ఒక డీప్ కండోలెన్సెస్. వాళ్ళకి దేవుడు మే హిస్ नहीं गुना का हो जाना बाद में करेंगे पीछे जाओ ना पीछे सर और थोड़ा पीछे हो जाओ सर थोड़ा पीछे पीछे पकड़ने इधर ఎక్కడ రసూల్ ఎక్కడ సార్ రైట్ సైడ్ 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 అమర్ రహే రజు భాషా అమర్ రహే రజు భాషా అమర్ రహే రజు భాషా భారత్ మాతా కే జోహార్ రజు భాషా జోహార్ రజు భాషా. సైనిక్ అధికారి కెప్టెన్ దీపక్ సింగ్, ఆర్టీఓ రవీందర్, బాపట్ల శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మ, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల, బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ శ్రావణ్, బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు, జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు సాంబశివరావు, జనసేన నాయకులు శివనారాయణ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గోలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, వంశీ, భీముడు, కమిటీ అధ్యక్షులు రహీం జానీ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక మిలిటరీ దళాలు భాషా పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి కవాతు చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
पेश कर फर खाली कर चल वर्क